ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకములో మనకు కనిపించేది, మనము మన కంటితో చూసేది ఏదైనా కానీ ఏదో ఒకరోజు నశించిపోయేవే. ఈ లోక సంపదలు, వస్తువులు, ఈ లోకములో కష్టాలు అన్నీ నిత్యమైనవే. కానీ మనలను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, మానవ కంటికి కనిపించని దేవుడు మాత్రమే నిత్యమైనవాడు. ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోకము నిత్యమైనదే. భూమిపైన అందరూ ఏదో చేయాలని, సాధించాలని తపన పడుతూ ఉంటారు. మనశ్శాంతి ఉండనే ఉండదు. ఎంత సంపాదించినను కాలముతో పాటు కనుమరుగైపోయాయే, నీతో పాటు అంతరించిపోయాయే. నిజమైన విశ్వాసి దేని కొరకు తపన పడతారు అంటే, మనము ఈ లోకంలో నలిగిన వారమై ఉన్నాం. పౌలు తన పరిచర్యలో ఎన్నో శ్రమలు పొందాడు. కొందరు ఆదరిస్తున్నారు, కొందరు అవమానిస్తున్నారు, కొందరు ప్రాణాలు తీయాలనే చూస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ముందుకు సాగుతామని అంటున్నాడు. దేవుని పరిచర్య శక్తిగలది. శ్రమలు కలిగినను మేము అధైర్యపడము. క్షణమాత్రముండే ఆ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నవి. అనిత్యమైన వాటి కొరకు మనము నిత్య జీవమును వదులుకోకూడదు. కనపడని దేవుని వైపు చూస్తూ కనిపించే శ్రమలను వదిలివేయాలి. ఎదుర్కో ప్రతి శ్రమని, ఆయన నీతోనే ఉన్నాడు. ధైర్యముగా ఉండు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ, దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.